Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs session of June month 2025 AP current affairs. Previous sessions lo manam already May varaku discuss cheskunnam. Ivalti session lo June month AP Andhra Pradesh state ki sambandhinchi current affairs discuss cheddam. See Masula Beach Fest. Masula Beach Fest anadi eppati nunchi eppadi varaku jarigindi ante 3 రోజుల పాటు జరిగింది. జూన్ లో 8th నుంచి 10th వరకు జూన్ 8th నుంచి 10th వరకు ఈ మసూలా బీచ్ ఫెస్టివల్ అనేది జరిగింది. మసూలా బీచ్ ఎక్కడ ఉందండి అని అంటే దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ మచిలీపట్నంలో ఉన్నటువంటి మసూలా బీచ్ లో 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేశారు. బేసిక్లీ ఫెస్టివల్ మెయిన్ మోటో వచ్చేసి ఏంటి అని అంటే ఆ బీచ్ గురించి టూరిజం ని ప్రమోట్ చేయటం. అది పక్కన పెట్టేస్తే ఆ టూరిజం కాకుండా మొట్టమొదటిసారి ఏం చేశారు అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ లెవెల్ కాయాకింగ్ గేమ్స్ ని కండక్ట్ చేశారనమాట. కాయాకింగ్ అంటే తెలుసు కదా, ఆ సముద్రపు వాటర్ మీద వాళ్ళు కాయాకింగ్ అంటే బోటింగ్ లాంటిది కాదు, బోటింగ్ లాంటిదే కాకపోతే బోటింగ్ కాదు, అట్లా దాంట్లో ఇంకొక రకం అనమాట. అట్లా కాయాకింగ్ గేమ్స్ ని మొట్టమొదటిసారి కండక్ట్ చేశారు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం, ఇది హైలైట్ అనమాట. అండ్ దీన్ని వచ్చేసి ఎవరు అన్వైల్ చేశారు అంటే టూరిజం మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ ఆయన అండ్ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర వీళ్ళిద్దరు ఇనాగ్రేట్ చేశారు. అండ్ దీంతో పాటు ఇంకొక దేన్ని అన్వైల్ చేశారు అని అంటే ఐకానిక్ గేట్ ఆఫ్ అమరావతి టవర్ అండ్ ఇంకొకటి 100 feet నేషనల్ ఫ్లాగ్ ని కూడా 100 అడుగులు కలిగినటువంటి మన జాతీయ జెండాని కూడా అక్కడ అన్వైల్ చేశారనమాట. అది కూడా ఇంకొక విశేషం. దీంట్లో టోటల్ గా 25 టీమ్స్ ఫ్రమ్ 25 స్టేట్స్ ఆర్ పార్టిసిపేటింగ్. కాయాకింగ్ స్పోర్ట్ అని చెప్పుకున్నాం కదా, దాంట్లో 25 డిఫరెంట్ స్టేట్స్ నుంచి, కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా 25 డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇంకా అడిషనల్ గా 20 టీమ్స్ కూడా దీంట్లో కంపీట్ చేస్తాయి. దేనికోసం అని అంటే కబడ్డీ ఈవెంట్స్ లో, అదేవిధంగా ఇంకొక 12 టీమ్స్ కూడా వాలీబాల్ కాంపిటీషన్స్ లో, కబడ్డీ, కాయాకింగ్, వాలీబాల్, కబడ్డీ, అదేవిధంగా కాయాకింగ్ మరియు ఇంకొకటి ఏంటి అని అంటే వాలీబాల్. ఈ కాంపిటీషన్స్ అన్నిట్లో కూడా, ఈ స్పోర్ట్స్ అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి డిఫరెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి దీంట్లో భాగస్వామ్యం పార్టిసిపేట్ చేయనున్నారు. మేజర్గా టూరిజంని ప్రమోట్ చేయటం, ఆ టూరిజంని పక్కన పెట్టేస్తే ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి రీసెంట్గా రిషికొండ బీచ్, ఇది న్యూస్ లో ఉంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో కూడా డిస్కస్ చేశాను. రిషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అన్నది కొన్ని రోజులు హాల్ట్ చేశారు. జనరలీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అన్నది మనకి వేరే దేశం వాళ్ళు దీన్ని ఈ కోస్టల్ ఏరియాస్ ని, ఓషన్స్ ని, సీస్ ని, ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేసి ఆ పరిసర ప్రాంతాల్లో క్లెన్లీనెస్, హైజీన్ ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారు, ఆ బీచ్ ఏరియాస్, కోస్టల్ ఏరియాస్ అని చెప్పేసి వాటిని ఐడెంటిఫై చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, వాటర్ బాడీస్ కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అందజేస్తూ ఉంటారు. అయితే రిషికొండ బీచ్ కి ఎప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది, కాకపోతే రీసెంట్ గా దాన్ని సరిగా పట్టించుకోవట్లేదు, కంప్లైంట్స్ ఉన్నా కూడా దాని గురించి వాటిని రిజాల్వ్ చేయట్లేదు అని చెప్పేసి ఒక 10 రోజులు దాన్ని ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ని హాల్ట్ చేశారు. అట్లా మాక్సిమం ఒక కోస్టల్ ఏరియాకి ఉన్నటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ని 10 రోజులు హాల్ట్ చేస్తారు. ఆ 10 రోజుల్లో వాళ్ళు రివైవ్ చేసుకొని మరలా ఏమైనా మార్పులు తెచ్చుకున్నారా, ఫైన్. లేదనుకోండి దాన్ని కంప్లీట్ గా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ని రివోక్ చేసేస్తారనమాట. కానీ ఇక్కడ ఆ 10 రోజుల్లో మరలా వీళ్ళు రిషికొండ బీచ్ ని రివైవ్ చేసిన కారణం వల్ల బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ మరలా లభించింది. దీనికి రిషికొండ బీచ్ ఎక్కడ ఉంది, వైజాగ్ లో ఉంది. ఇవి కూడా ఇంపార్టెంట్. ఓకే, వెల్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి August 20 నుంచి ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి కదండి. డేట్స్ కూడా ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేసింది. దానికోసం అని చెప్పేసి మనం ఎయిమర్స్విల్ యాప్ తరపు నుంచి 25 గ్రాండ్ టెస్ట్లని మీకోసం లాంచ్ చేసాం. ఆ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా జస్ట్ అట్ ఎ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 19 రూపీస్ మాత్రమే. ఈ 19 రూపీస్ కూడా ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి 19 రూపీస్కి ఈ 25 గ్రాండ్ టెస్ట్లను అందజేస్తున్నాం. ఈ 25 గ్రాండ్ టెస్ట్లలో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి అని అంటే 2000 క్వశ్చన్స్ దీంట్లో కవర్ అయిపోతాయి. కాబట్టి మీరు చదివింది ఒక 50% ఉంటే ఎంత చదివారో, అసలు మనకి ఎంత గుర్తుంది, ఎగ్జామినేషన్లో మనం ఎంత ప్రెజెంట్ చేయగలుగుతున్నాం అన్న దాని గురించి తెలియాలి, అర్థం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం టెస్ట్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. అందుకోసమే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని 25 గ్రాండ్ టెస్ట్లని జస్ట్ అట్ అ ప్రైస్ ఆఫ్ 19 రూపీస్కే మేము అందజేస్తున్నాం. అది కూడా మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా మీ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి
కూడా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని 19 రూపీస్తో అవైల్ చేసుకొని చక్కగా వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేసుకోండి, అది మీకే హెల్ప్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఓకే, చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీరు ఏ ప్రాంతంలో వీక్ ఉన్నారో వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ వన్. ఏపీ పోలీస్ బ్యాగ్స్ అవార్డ్ ఫర్ వెరిఫైయింగ్ 6.25 lakh పాస్పోర్ట్ అప్లికేషన్స్ విత్ ఇన్ 3 days. 3 రోజుల వ్యవధిలోనే జూన్ 23 నుంచి జూన్ 25 వరకు ఈ 3 రోజుల వ్యవధిలోనే ఏపీ పోలీస్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వీళ్ళు 6.25 లక్షల పాస్పోర్ట్లని వెరిఫై చేశారు. జనరల్గా మనకి పాస్పోర్ట్ రావాలి అని అంటే పాస్పోర్ట్కి వీసాకి డిఫరెన్స్ ఏంటి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. పాస్పోర్ట్కి వీసాకి డిఫరెన్స్ ఉంది. అయితే ఈ పాస్పోర్ట్ పాస్పోర్ట్ అన్నది కూడా ఆధార్ కార్డ్ లాగా, ఓటర్ కార్డ్ లాగా మనకు ఒక ఐడెంటిఫికేషన్ కార్డ్ లాంటిది పాస్పోర్ట్ అన్నది. అయితే ఈ పాస్పోర్ట్ లభించాలి అని అంటే ఫస్ట్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ సేవా సెంటర్లో. దాని తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మన డీటెయిల్స్ని వెరిఫై చేసుకోవాలి. ఆ డీటెయిల్స్ని వెరిఫై చేసిన తర్వాత మరలా మన అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా, అదే ఇంట్లో ఉంటున్నారా లేదా, పర్మనెంట్ రెసిడెన్స్ ఎక్కడైతే ఉందో మన ఫ్యామిలీ డీటెయిల్స్, మన అడ్రస్ డీటెయిల్స్ వాటన్నిటిని కూడా పోలీస్ వెరిఫికేషన్ త్రూ కన్ఫర్మ్ చేసుకుంటారు. వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఎస్ వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతీయ వాసులే అని చెప్పేసి అంటే అప్పుడు మనకి పాస్పోర్ట్ని గ్రాంట్ చేస్తారు. ఇది పద్ధతి. అయితే ఈ ప్రాసెస్లో రీసెంట్గా ఏపీ పోలీసులు 3 రోజుల వ్యవధిలోనే 6.25 లక్షల పాస్పోర్ట్లని వెరిఫై చేశారు. అది కూడా 3 రోజుల్లోనే ఈ పాస్పోర్ట్స్ వెరిఫై చేశారు అనంటే అంటే ఎట్లా పడితే అట్లా మళ్ళీ పాస్పోర్ట్స్ని వెరిఫై చేయడానికి కూడా అవ్వదు. దానికి చాలా స్క్రూటినైజ్డ్ ప్రాసెస్ ఉంటుంది. 3 daysలో ఇంత ఘనత సాధించారు కాబట్టి ఈ 13th పాస్పోర్ట్ సేవా దివస్ ఆ సెలబ్రేషన్స్లో భాగంగానే ఈ అవార్డుని ఏపీ పోలీస్ వీళ్ళకి ప్రజెంట్ చేశారనమాట. సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్ దీన్ని అందించారు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ పాస్పోర్ట్ అప్లికేషన్ వెరిఫికేషన్. అండ్ దీంట్లో భాగంగా ఎవరికి అవార్డు ఇచ్చారు అని అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ఇంటెలిజెన్స్ ఏ రమాదేవి ఈ అవార్డుని అందుకున్నారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పవిత్ర మార్గరెటా నుంచి డ్యూరింగ్ 13th పాస్పోర్ట్ సేవా దివస్ సెలబ్రేషన్స్ హెల్డ్ ఫ్రమ్ 23rd to 25th ఎక్కడ జరిగాయి? ఢిల్లీలో జరిగాయి. అండ్ దీంట్లో భాగంగా ఇంకొక 2 స్పెషల్ అవార్డ్స్, ఇండివిజువల్ అవార్డ్స్ కూడా లభించాయి. 2 ఇండివిజువల్ అవార్డ్స్. ఆ ఇండివిజువల్ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి అని అంటే ఏపీ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ పోస్ట్ ఆఫీస్ ఇది గుంటూరులో ఉన్నటువంటి పాస్పోర్ట్ పోస్ట్ ఆఫీస్ కేంద్ర, దానికి అవార్డు లభించింది. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే విజయవాడలో ఉన్నటువంటి పాస్పోర్ట్ సేవా ఆఫీస్ ఉంది కదా, దాంట్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్కి ఈ రెండింటికి కూడా ఇండివిజువల్గా సెపరేట్ అవార్డ్స్ అన్నవి లభించాయి అనమాట. రైట్, నెక్స్ట్ వన్. ఆర్టీజీఎస్ అండ్ షార్ సైన్ MOU ఫర్ లెవరేజింగ్ స్పేస్ టెక్నాలజీస్. ఆర్టీజీఎస్ అంటే ఏంటి అని అంటే రియల్ టైమ్ గవర్నమెంట్ సొసైటీ. మనకి బ్యాంకింగ్లో అయితే ఆర్టీజీఎస్ స్టాండ్స్ ఫర్ వాట్? రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, రియల్ టైమ్ ఒక్కటే సేమ్, మిగతాది జిఎస్ అంటే గవర్నెన్స్ సొసైటీ. అండ్ ఇస్రో యొక్క సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ నథింగ్ బట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందండి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా. హ్యావ్ సైన్డ్, వీళ్ళు ఒక కాంట్రాక్ట్ ని సైన్ చేసుకున్నారు. దాని వ్యవధి ఎంత అని అంటే ఒక 5 సంవత్సరాల వ్యవధి. డ్యూరేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు అని అంటే 5 సంవత్సరాలు. ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని సైన్ చేశారు టు లివరేజ్ స్పేస్ టెక్ ఫర్ రియల్ టైమ్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్. అసలు ఈ సిటిజన్స్ యొక్క డేటాని కలెక్ట్ చేసి దాన్ని వెరిఫై చేసి వాళ్ళు ఇప్పుడు రియల్ టైమ్ అంటే ఏంటి అని అంటే ఈ టైంలో పర్టికులర్గా ఒక టైం పీరియడ్లో ఎప్పటికప్పుడు 24/7 వాళ్ళ గురించి చెక్ చేస్తూ ఉండడం అనమాట. దట్ ఈస్ రియల్ టైమ్ గవర్నెన్స్ కోసం అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ షార్ డైరెక్టర్ అయినటువంటి ఏ రంగరాజన్ గారు, ఆర్టీజీఎస్ CEO అయినటువంటి ప్రఖర్ జైన్, వీళ్ళిద్దరూ అమరావతిలో దీన్ని సైన్ చేశారు. ఈ కొలాబరేషన్ వల్ల అవేర్ అన్నటువంటి ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై ఆర్టీజీఎస్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి అవేర్ ప్లాట్ఫామ్. అవేర్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ అవేర్ దేని గురించి అనంటే దిస్ ఈస్ బేసిక్లీ ట్రాఫిక్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే రియల్ టైమ్
ట్రాఫిక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది అవేర్ అన్నటువంటిది ఆ ప్లాట్ఫామ్. దాని ద్వారా మనకి అగ్రికల్చర్లో కానీ, వెదర్లో కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కానీ, అర్బన్ ప్లానింగ్ గురించి కానీ, వీటన్నిటి గురించి మనకి ఈ యాప్ని యూజ్ చేసి అప్డేట్స్ లభిస్తాయి. ఇది మాత్రమే కాకుండా ఇట్ ఇంటిగ్రేట్స్ విత్ డేటా ఫ్రమ్ శాటిలైట్స్. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తుంది అవేర్ అన్నటువంటి యాప్ అనంటే, ఇట్ ఇంటిగ్రేట్స్ డేటా ఫ్రమ్ శాటిలైట్స్ నుంచి, డ్రోన్స్ నుంచి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నుంచి, సెన్సార్స్, మొబైల్ ఫీడ్స్, అదేవిధంగా CCTV, రియల్ టైమ్ అలర్ట్స్, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ సోర్సెస్ అన్నిటి మీద డిపెండ్ అయ్యి ఈ యాప్ మనకి అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఆ యాప్ని డెవలప్ చేసింది కూడా RTGSA. కాబట్టి ఇది దేనికోసం అనంటే లివరేజ్ స్పేస్ టెక్నాలజీ కోసం అని చెప్పి ఎప్పటికప్పుడు ఇక్కడ మనుషుల యొక్క అప్డేట్స్ దాని గురించి, అది కూడా రియల్ టైమ్ అప్డేట్స్ కోసం దీనిని సైన్ చేశారనమాట, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సెట్ టు అచీవ్ 100% CCTV కవరేజ్, ఫస్ట్ ఇన్ AP టు మీట్ మైల్ స్టోన్. 100% ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి విలేజెస్ కానివ్వండి, టోటల్గా విలేజెస్లో, అదేవిధంగా మున్సిపాలిటీస్ అన్నిట్లో కూడా CCTVని ఇన్స్టాల్ చేశారు. టోటల్ మున్సిపాలిటీస్లో, విలేజెస్లో అన్నిట్లో వీళ్ళ టార్గెట్ వచ్చేసి ఎంత అనంటే 10,000 CCTVస్ని ఇన్స్టాల్ చేయాలి. CCTV దీని ఫుల్ ఫామ్ కూడా కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో అడగొచ్చు. క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. CC ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే క్లోజ్డ్ సర్క్యూట్. CCTVస్ని అంటే ఆ కెమెరాస్ని ఫిట్ చేసి, ఆ కెమెరాస్ గురించి మళ్ళీ సర్వేలెన్స్ వేరే దగ్గర ఉండి మానిటర్ చేస్తూ ఉండొచ్చు కదా, అట్లా విలేజెస్లో, మున్సిపాలిటీస్లో అన్ని చోట్ల కూడా CCTVస్ని బిగించారు. 10,000 వీళ్ళ టార్గెట్ అనుకుంటే దీంట్లో 4,000 CCTVస్ని ఆల్రెడీ బిగించారు. ఇంకొక 1000 CCTVలు బిగించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. టోటల్గా 10,000ని బిగిస్తే ఇంకా పటిష్టంగా ఉంటుంది CCTV. ఇప్పుడు ఒక ఏరియాలో CCTV ఫుటేజ్ మిస్ అయినా ఇంకొక ఏరియాలో ఉన్నటువంటి CCTV ఫుటేజ్ ద్వారా అక్కడ నుంచి గ్యాదర్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. అంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని మాత్రమే కాదు, సిటిజన్స్ వేరే మర్డర్స్కి కానీ, ఇంకా చైన్ స్నాచింగ్ కానీ, ఇలాంటి థెఫ్ట్ లైక్ యాక్టివిటీస్కి ఎప్పుడైనా పాల్పడినా ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు సెక్యూరిటీ పర్పస్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అట్లా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 పొజిషన్లో నిలిచింది. 100% CCTVస్ని ఇన్స్టాల్ చేశారు. నోన్ ఫర్ హిజ్ ఎవరి హయాంలో అనంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినటువంటి SV రాజశేఖర్ బాబు, ఈయన హయాంలో వీటన్నిటిని ఇన్స్టాల్ చేశారు. అండ్ ఈయన ఇది వరకు టెక్ బేస్డ్ పోలీసింగ్ దాంట్లో ఆయనకి చాలా అనుభవం ఉండటం వల్ల వాటన్నిటి ద్వారా ఇది వరకు ఇంకొక ఇనిషియేటివ్ని కూడా తీసుకొని వచ్చారు. దట్ ఈస్ అస్త్రం, AI బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఈ అస్త్రం స్టాండ్స్ ఫర్ వాట్? AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఇంకా ఈ డిప్లాయ్మెంట్, AI బేస్డ్ పర్సనల్ డిప్లాయ్మెంట్, అంటే ఎవరెవరిని ఎక్కడెక్కడ అరేంజ్ చేయాలి అది ఈ డిప్లాయ్మెంట్. ఇంకా సురక్ష, డ్రోన్ సర్వేలెన్స్ అండ్ మోర్, ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నిట్లో కూడా మేజర్ రోల్ని, యాక్టివ్ రోల్ని ప్లే చేసినటువంటి వ్యక్తి ఈయన. టార్గెట్ వచ్చేసి 10,000 CCTV కెమెరాస్. కాకపోతే అది కూడా ఒక సంవత్సరం లోపు 10,000 CCTVస్ని ఇన్స్టాల్ చేయాలనేది వీళ్ళ టార్గెట్. ఆల్రెడీ 4,000 ఇన్స్టాల్ చేశారు, ఇంకొక 1000 కూడా ఇన్స్టాల్ చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారనమాట సెక్యూరిటీ పర్పసెస్. రైట్, నెక్స్ట్ వన్, బూరుగుపల్లి శేషారావు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీనికి బూరుగుపల్లి శేషారావు గారిని అపాయింట్ చేశారు. విల్ వర్క్ ఇన్ కోఆర్డినేషన్ విత్ గవర్నమెంట్ ఇండస్ట్రీ అండ్ అకాడమియా. ఆంధ్ర 2047, స్వర్ణాంధ్ర 2047 విజన్. 2047 విజన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వికసిత భారత్ అని చెప్పి ఆ కాన్సెప్ట్ ఉంది. ఈ వికసిత భారత్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటండి, 1947లో మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. 2047కి 100 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. కాబట్టి అప్పటి వరకు ఎడ్యుకేషన్ రంగంలో కానీ, హెల్త్ రంగంలో కానీ, న్యూట్రిషన్ రంగంలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కానివ్వండి, ఇట్లా అన్ని రంగాలలో మనము పురోగతిని సాధించాలి. ఆల్రెడీ ఇప్పుడు మనం డెవలపింగ్ కంట్రీ లాగా ఉన్నాం, ఆ డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీ లాగా ఎదగాలి అన్నటువంటి దానితో టార్గెట్ సెట్ చేసుకొని ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా కండక్ట్ చేస్తున్నారు. అది వేరే విషయం అనుకోండి. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ని కూడా స్వర్ణాంధ్ర 2047 వరకు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలి అన్న విజన్ ఏదైతే ఉందో ఆ విజన్కి అలైన్ అయ్యి ఈయన
స్కిల్ డెవలప్మెంట్. ఈ ఏపీఎస్పీడీసీ అంటే దేనికి సంబంధించిందండి? స్కిల్స్ని డెవలప్ చేయడానికి. రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు అవనివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ఇంకా ఎంత షైన్ చేసి వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చో ఆ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా చేపట్టడంలో వీళ్ళు ఈ సంస్థ అనేది ముందంజలో ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్, విజయనగరం టీచర్ రిసీవ్స్ డ్యూయల్ అవార్డ్స్. 2 అవార్డ్స్ లభించాయి ఆయన సర్వీస్కి గాను టు స్టూడెంట్స్ కమ్యూనిటీ. ఆయన పేరే వచ్చేసి ఏంటి అని అంటే సివికు బంగారయ్య. బంగారయ్య గారు. ఈయన గవర్నమెంట్ టీచర్. ఎక్కడ పనిచేస్తున్నారు అని అంటే జర్జప్పుపేట, నెల్లిమర్ల మండల్, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు. హీ వాజ్ ఆనర్డ్ విత్ 2 అవార్డ్స్. ఆ 2 అవార్డ్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఒకటి డాక్టర్ ఎన్టీఆర్ అవార్డు ఒకటి, ఇంకొకటి నేషనల్ సేవారత్న అవార్డు 2025. డాక్టర్ ఎన్టీఆర్ ఆయన పేరు మీదుగా నేషనల్ సేవారత్న అవార్డు అదొకటి, ఇంకొకటి వచ్చి గురు బ్రహ్మ అవార్డు 2025. ఈ 2 అవార్డ్స్ని ఈయనకు అందజేశారు. రీసెంట్గా హైదరాబాద్లో కండక్ట్ చేసినటువంటి ఒక సెరమనీలో భాగంగా ఈయనకి అవార్డుని అందించారు. బేసిక్లీ ఈయన ఈ అవార్డ్స్ ఎవరికి అందజేస్తారు అని అంటే కేవలం టీచింగ్ రంగంలో మాత్రమే కాదు, పబ్లిక్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ సోషల్ జస్టిస్, ఈ 4 రంగాల్లో ఎవరైతే అవుట్ స్టాండింగ్ సర్వీసెస్ని అందిస్తారో ప్రజల సంక్షేమాలని దృష్టిలో పెట్టుకొని అలాంటి వాళ్ళకి ఈ అవార్డుని అందజేస్తూ ఉంటారనమాట. ఈయన అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ వాళ్ళకి, అంటే ఇప్పుడు డౌన్ ట్రాడన్ సెక్షన్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, ఆ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్ పిల్లలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, చదువుకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేలాగా ఈయన ఉన్నారనమాట. అంటే నోట్బుక్స్ కొనుక్కోలేని వాళ్ళకి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా వాళ్ళ స్కూల్కి అయ్యేటువంటి ఫీజు, బ్యాగ్స్, ఇలా ఫినాన్షియల్ అసిస్టెన్స్ని చేస్తూనే వాళ్ళకి కావాల్సినటువంటి, అంటే విద్యారంగంలో వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ని కూడా ఈయన చాలా వరకు అందజేశారనమాట. అట్లా అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ వాళ్ళకి, ఆ స్టూడెంట్స్కి ఈయన అందించినటువంటి సర్వీసెస్కి ప్రతిఫలంగా కొన్ని డికేడ్స్ నుంచి ఆ సర్వీసెస్ అందిస్తున్నారు. దానికి కాను ఈ 2 అవార్డ్స్ ఆయనకు అందజేశారు. రైట్. నెక్స్ట్ వన్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ బ్యాగ్స్ నెంబర్ 1 స్లాట్ ఇన్ యోగాంధ్ర ర్యాంకింగ్స్. అన్నమయ్య డిస్ట్రిక్ట్ యోగాంధ్ర ర్యాంకింగ్స్. ఈ యోగాంధ్ర అన్నది మనకి ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ June 21. ఎప్పటి నుంచి ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాం అనంటే 2015 నుంచి. 2014వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ UNGAలో యోగాకు ఉన్నటువంటి విశిష్టతని తెలియచెప్పి యోగాకి ఒక స్పెషల్ డే ఉండాలి గ్లోబల్ లెవెల్లో, దానికంటూ రికగ్నిషన్ రావాలి అని చెప్పి ఆయన అందరినీ ఒప్పించి 2015 నుంచి ఇంటర్నేషనల్ యోగా డే June 21 సెలబ్రేట్ చేస్తున్నారు. June 21 ఎందుకు అనంటే ఆ డేకి ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఈక్వినాక్స్ కూడా అదే రోజు, ఇన్ అండ్ అరౌండ్ ఆ సరౌండింగ్స్లోనే ఈక్వినాక్స్ లాంగెస్ట్ డే, నాట్ ఈక్వినాక్స్, లాంగెస్ట్ డే ఉంటుంది అనమాట. June 21 వచ్చేసి ఇట్ సర్వ్స్ యాజ్ అ లాంగెస్ట్ డే ఇన్ ఇయర్. ఆ రోజున సెలెక్ట్ చేసుకున్నారు. అది మన నరేంద్ర మోడీ గారి ఇనిషియేటివ్ 2015 సంవత్సరం నుంచి. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి, ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే 2025కి సంబంధించి యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. దట్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డే 2025. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దాంట్లో భాగంగానే ఒక 100 రోజుల ముందుగానే ఆల్ అక్రాస్ ఇండియా డిఫరెంట్ ప్లేసెస్లో దీన్ని ప్లాన్ చేశారు. దాంట్లో భాగంగా ఒక 8 లక్షల మంది స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. 5050 లొకేషన్స్ నుంచి, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి 8 లక్షల మంది ప్రజలు దీంట్లో ఈ సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా చేశారనమాట. ఎక్కడ జరిగింది ఆ ఈవెంట్ అని అంటే రాయచోటి. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి శ్రీధర్ చంకూరి. ఆయన more than 5000 పార్టిసిపెంట్స్ దీంట్లో పాల్గొన్నందుకు గాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఇది చోటు సాధించుకుందనమాట. 11th ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అన్నమయ్య డిస్ట్రిక్ట్ కి యోగాంధ్ర అవార్డు
లభించింది. రైట్, నెక్స్ట్ వన్, జాహ్నవి దంగేటి హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ అన్ ఆస్ట్రోనట్ క్యాండిడేట్ ఫర్ ద 2029 ఆర్బిటల్ స్పేస్ మిషన్ ఆఫ్ US based టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్. దిస్ గర్ల్ ఈజ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్, ఈవిడ పాలకొల్లుకి చెందినటువంటి అమ్మాయి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి. 2022 సంవత్సరంలోనే అనలాగ్ ఆస్ట్రోనట్ ప్రోగ్రాంలో ఈవిడ ఫ్రమ్ ద అనలాగ్ ఆస్ట్రోనట్ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఆ అనలాగ్ ఆస్ట్రోనట్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేశారు. సౌత్ పోలాండ్, బికమింగ్ ద యంగెస్ట్ ఇండియన్. ఎక్కడి నుంచి? పోలాండ్ నుంచి ఈ ప్రోగ్రామ్ ని, ఆ టాస్క్ ని కంప్లీట్ చేశారు. ఆ విధంగా షీ హెస్ బికమ్ ద యంగెస్ట్ ఇండియన్ టు డూ సో. మన భారతదేశం నుంచి, అంటే అట్ ద ఏజ్ ఆఫ్, చాలా టెండర్ ఏజ్ కి, షీ ఈజ్ జస్ట్ ఆఫ్ 19 year old. అట్ ద ఏజ్ ఆఫ్ దాట్ ఆవిడ ఆ వయసులోనే ఆ పోలాండ్కి వెళ్ళి స్పేస్ గురించి అట్లా అనుభూతి తెచ్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఆ అనలాగ్ మిషన్ నెక్స్ట్ 2029, ఇక్కడ క్వశ్చన్ దీని గురించి అడగొచ్చు, లేదంటే ఎంఐ గురించి అడగొచ్చు. ఈ మిషన్ వచ్చేసి టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్. ఏ దేశపు ఇనిషియేటివ్? US అనంటే నాసా, నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అది నాసా వాళ్ళు దీనిని నాసా వాళ్ళు దీన్ని 2029లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. అయితే బేసిక్లీ ఏంటి అనంటే, స్పేస్ లో ఎవరైనా హ్యూమన్ బీయింగ్స్ ట్రావెల్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితిని, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేయాలి, దాని గురించి స్టడీ చేయడానికి ఈ మిషన్ 2029 సంవత్సరంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. అయితే ఈ అమ్మాయి ఈ ప్రోగ్రామ్ లో ఎప్పుడు జాయిన్ అవ్వనున్నారు అనంటే 2026లో ఈ ప్రోగ్రామ్ లో ఈ అమ్మాయి జాయిన్ అవ్వనున్నారు. 3 సంవత్సరాల్లో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవ్వనుందనమాట. 3 years ఆవిడకి ఆ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే స్పేస్లో అసలు కండిషన్స్ ఎట్లా ఉంటాయి, ఆ స్పేస్ లైక్ ఎన్వైరన్మెంట్ని ఇక్కడ క్రియేట్ చేసి అమ్మాయి తట్టుకోగలుగుతుందా లేదా, ఈవెన్ ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాలుగా అమ్మాయిని రెడీ చేయడానికి 2026 నుంచి స్టార్ట్ చేయనున్నారు అనమాట. రైట్, నెక్స్ట్ వన్, ఏలూరు మ్యాన్ బికమ్స్ ఏపీస్ ఫస్ట్ పారా స్విమ్మర్ టు కాంక్వర్ ఇంగ్లీష్ ఛానల్, దట్ ఈస్ ఇంగ్లీష్ ఛానల్ పార్క్ స్ట్రైట్. ఈ పార్క్ స్ట్రైట్ అన్నది మనకి ఇక్కడ శ్రీలంక ఉంది కదండి, శ్రీలంక అండ్ ఇక్కడ తమిళనాడు రీజన్ ఉంటుంది కదా, తమిళనాడుని శ్రీలంకని ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక వాటర్ ఛానల్ ఉంటుంది, దట్ ఈస్ పార్క్ స్ట్రైట్ అనమాట. ఆ పార్క్ స్ట్రైట్ ఇంగ్లీష్ ఛానల్ అనంటే ఇంగ్లాండ్కి, అదేవిధంగా ఫ్రాన్స్కి, ఈ రెండింటికి మధ్య వాటర్ ఛానల్ లాగా ఉంటుంది, దట్ ఈస్ ఇంగ్లీష్ ఛానల్ అనమాట. ఆ రెండింటిని ఈదినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 38 years బలగా గణేష్, బి గణేష్ ఫ్రమ్ ఏలూరు. He was the part of Pride of India, a team. Pride of India team దాంట్లో భాగంగానే ఈయన రీసెంట్గా టోటల్గా 6 members ఒక టీమ్గా కొలాబ్ అయ్యి దాన్ని ఈదాలి అని చెప్పేసి అనుకున్నారు. దాంట్లో భాగంగానే ఈయన సక్సెస్ఫుల్గా ఇంగ్లీష్ ఛానల్ ఒక 34 kilometers ఈత కొట్టారు. ఇంగ్లీష్ ఛానల్ దాంట్లో సెలినిటీ ఎక్కువ ఉంటుంది. సెలినిటీ అంటే ఏంటంటే సాల్ట్ కంటెంట్ని బట్టి ఆ వాటర్ అన్నది సెలైనా కాదా అని ఐడెంటిఫై చేస్తారు. బాగా అంటే సెలినిటీ ఎక్కువ ఉందనుకోండి, వాటర్ అనేవి డెన్స్ ఉంటాయి. అట్లా డెన్స్ ఉన్నటువంటి దాంట్లో మనం ఈత కొట్టడం అనేది చాలా కష్టం. నార్మల్గా వాటర్ డెన్సిటీ అనేది తక్కువ ఉందనుకోండి, దాంట్లో ఈత కొట్టడం పెద్ద విషయం ఏం కాదు. ఇలా డెన్స్ ఉన్నటువంటి వాటిల్లో ఈత కొట్టడమే చాలా విశేషం కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఈయన పారా అథ్లీట్, పారా స్విమ్మర్ అనమాట. లైక్ దట్ హీ హాజ్ అచీవ్డ్ దిస్ టాస్క్. ఇది వరకు ఈ స్విమ్ అన్నది ఎన్ని గంటలు పట్టిందండి అనంటే 13 hours 37 minutes పట్టింది. ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్కి ఇన్ అట్లాంటిక్ ఓషన్ June 16th నాడు ఈ ఇంగ్లీష్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ ఛానల్ కూడా ఇదారు. ఇది వరకు కూడా April 18న గణేష్ 28 kilometers పార్క్ స్ట్రైట్ ఆల్రెడీ ఆయన స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు శ్రీలంక నుంచి ఇండియాకి. అది కూడా జస్ట్ 10 hours 10 గంటల 30 నిమిషాల వ్యవధిలోనే దాన్ని స్విమ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. బై బికమింగ్ ద ఫస్ట్ పారా స్విమ్మర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి he has become the first para swimmer to achieve this task. Right, next one, the last one for today. AP High Court held that trans women are legally recognized as women and are entitled to protection under IPC section 498A. Recent గా
షబానా గారి కేసు. షబానా, షీ ఈజ్ ఫ్రమ్ ఒంగోల్ అండ్ షీ వాజ్ ట్రాన్స్ ఉమెన్. షీఈ్ ట్రాన్స్ ఉమెన్ అనమాట. ఆవిడకి వివాహం అయిన తర్వాత వాళ్ళ ఇన్లాస్ నుంచి ప్రాబ్లం వస్తుంది, డౌరీ రిలేటెడ్ ఇష్యూస్ అవుతున్నాయి, డౌరీ తీసుకొని రమ్మని వేధిస్తున్నారు. అండ్ నన్ను ట్రాన్స్ ఉమెన్ అని చెప్పి వాళ్ళు నా మీద ఇట్లా ఎలిగేషన్స్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఉమెన్హుడ్, ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ అనుకోండి, దే కెనాట్ బేర్ చిల్డ్రన్ కదా, దే కెన్ జస్ట్ చేంజ్ దేర్ జెండర్. వాళ్ళు చిల్డ్రన్ని బేర్ చేయగలరా అని అంటే నో, దే కెన్ నాట్ బేర్ చిల్డ్రన్. పిల్లల్ని కనగలిగే కెపాసిటీ వాళ్ళల్లో ఉండదు. కాబట్టి అట్లా ఆ పాయింట్ మీద నీకు ఉమెన్హుడ్ సాధ్యపడదు, నువ్వు పిల్లల్ని కనలేవు అని చెప్పి ఇట్లా దూషిస్తూ దానితో పాటుగా ఇంకా డౌరీ తీసుకొని రావాలని చెప్పి అంటున్నారు అని ఆవిడ కేసుని ఫైల్ చేస్తే ఎవిడెన్సెస్ లేకపోవటం వల్ల, అంటే డౌరీ డిమాండ్ చేశారు అన్న ఎవిడెన్స్ స్ట్రాంగ్గా లేకపోవటం వల్ల ఆ కేసుని కొట్టేశారు. కాకపోతే షీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ విమెన్. ఆవిడ ట్రాన్స్ విమెన్ అన్నంత మాత్రాన, ట్రాన్స్ విమెన్ అయ్యి ఆవిడ పిల్లల్ని కనలేదు అన్నంత మాత్రాన మహిళ అవ్వకుండా పోదు. ట్రాన్స్ విమెన్ క్యాన్ బి రికగ్నైజ్డ్ యాజ్ విమెన్ అని చెప్పి వాళ్ళకి కూడా మహిళ అనిపించుకునేటువంటి హక్కు ఉంది. యాజ్ పర్ ఆర్టికల్ 14, దీంట్లో కొన్ని ఆర్టికల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఆర్టికల్ 14 అందరికీ ఈక్వల్ లా అన్నది చట్టం అందరికీ ఒకటేలాగా ఉండాలి, దట్ ఈస్ ఆర్టికల్ 14. అండ్ ఆర్టికల్ 15 ఎవరిని కూడా రేస్ని కానీ, రిలీజియన్ కానీ, కాస్ట్ని కానీ, సెక్స్ని కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ బేస్ చేసుకొని ఎవరి పట్ల డిస్క్రిమినేషన్, వివక్షత చూపించకూడదు, దట్ ఈస్ ఆర్టికల్ 15. ఇంకొకటి ఆర్టికల్ 21, ఇది వచ్చేసి ఏంటి అని అంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఈ మూడింటికి భంగం కలగకూడదు, ఫండమెంటల్ రైట్స్ ఇష్యూ కూడా అవుతుంది. కాబట్టి ట్రాన్స్ ఉమెన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఉమెన్ అని చెప్పి రీసెంట్గా ఏపీ హైకోర్టు తీర్మానించింది అనమాట. 498A దేని గురించి అని అంటే డీల్స్ విత్ క్రూయల్టీ బై హస్బెండ్ నుంచి కానీ, ఇన్లాస్ కానీ, అంటే అత్తమామలు లేదా హస్బెండ్ ఎవరైనా వాళ్ళ పట్ల దుర్భాషలాడినా, అబ్యూస్ చేసిన, ఫిజికల్ అటాక్స్ చేసిన అవన్నీ వాటన్నిటి నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ లభిస్తుంది అనమాట. దట్ ఈస్ ద వన్. హైకోర్టులో ఈ షబానా గారు కేసుని ఫైల్ చేశారు. యాజ్ ఇట్ క్వాష్డ్ ద ఛార్జెస్ అగెయిన్స్ట్ విశ్వనాథన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అగెయిన్స్ట్ ఈ కేసుని కొట్టేశారు. ఎందుకనంటే బట్ నాట్ ఆన్ జెండర్ గ్రౌండ్స్, ఎవిడెన్సెస్ లేని కారణం వల్ల దానిని స్క్వాష్ చేశారు. ఎవిడెన్సెస్ దేని గురించి లేవు అనంటే ఈ మన వీళ్ళ నుంచి డౌరీ డిమాండ్ చేశారు అని చెప్పి ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు, అందుకని చెప్పి ఆ కేసుని కొట్టేశారు. కాకపోతే ఈ జెండర్ని బేస్ చేసుకొని డిస్క్రిమినేట్ చేసినందుకు గాను ఆ ఛార్జెస్ తీసుకున్నారు. అండ్ ఇంకొక తీర్మానం ఏంటి అని అంటే అందరికీ పనికొచ్చేలాగా, ట్రాన్స్ పర్సన్స్కి పనికొచ్చేలాగా ట్రాన్స్ ఉమెన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ విమెన్. వాళ్ళు ఉమెన్హుడ్ లభించదు, వాళ్ళకి పిల్లల్ని బేర్ చేయలేరు అని చెప్పి అలా కన్సిడర్ చేయకూడదు అని కోర్టు తీర్మానించింది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ ఆఫ్ ఏపీ కరెంట్ అఫైర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. రేపటి సెషన్లో మనం జూలై మంత్ ఏపీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.